ఆయన మాటలే నవ్వు మాట. బ్రహ్మ చెప్పకూడదు. శంకర నారాయణ గారు అంటే అప్పుడు రాముడు లేని రామాలయం ఉండదు తప్ప రావణ గారు అంత మొత్తం ఈ చుట్టుపక్కల ఉత్తరాంధ్ర దగ్గర ఇంకా ఇద్దరు క్లాత్ కింద నుంచి వెళ్ళాలి కానీ చెయ్యి అలాగే చెయ్యి మాత్రం క్లాత్ తో పాటు వెళ్ళిపోకూడదు. అలా చూడండి, అలా పైకి చూడండి. అలా అవ్వదండి అవన్నీ అందరూ రావాలి రారండి. రైస్ వాళ్ళు ఆ వెనకాతల వాళ్ళందరూ కూడా దయచేసి కూర్చోండి అక్కడ. అలాగా ప్రయత్నంలో ఈ రోజు మీరు చూసే ఉంటారు పాపం ఎంత ఆయన ఇబ్బంది పెట్టారో రాసేశారు. తర్వాత మా రత్నాకర్ అన్నాడు ఎక్కడ ఏ ప్రోగ్రామ్ అయినా మెట్టులెక్కి ప్రతి అనుక్షణము నెల రోజుల ముందు నుంచి కూడా దీనికి ప్రతిరోజు ఏ కార్యక్రమం చేయాలన్నా కూడా డబ్బులు ఉండాలి. మెయిన్ ఇద్దరిని మర్చిపోకూడదు. ఒకటి మాకు నిరంతరం మా వెనకాతలో ఉండేటటువంటి మా నల్లేష్ బాబు. ఈ సంస్థ పెట్టడానికి కారణం మా నల్లేష్ బాబు. ఆయన చనిపోయినప్పుడు ఆయన జేబులో ఒక 50 రూపాయల నోటు ఉంది. ఆయన కొడుకు యోగానంద చౌదరి ఒక అబ్బాయి, ఆయన వైఫ్, వారిద్దరికి ఇల్లు లేదు, వాళ్ళ పిల్లలకి చదివించడానికి డబ్బు లేదు, వారు ఉండేటువంటి పరిస్థితిలో ఉన్నారు. దేవుడు మాకు అదృష్టం ఇచ్చాడు. మేము వారికి సపోర్ట్ చేస్తున్నాం. 1 year బ్యాక్ వారికి అక్కడ ఒక ఆవిడ మటుకు ఆవిడకి కావాల్సినటువంటి అన్ని సదుపాయాలు చేసుకుంటున్నది మొదలు పెట్టాం సార్. ఈ మొదలు పెట్టినటువంటి సంస్థ ఈ ఖర్చులు వీటికి ఉపయోగించు అని ప్రతిదీ వాళ్ళు ఏదో చేస్తారని మళ్ళీ అక్కడ పోవడం వారి దగ్గర నుంచి అలా చేయ ఆయన ఇచ్చినటువంటి కనెక్టివిటీ అంటే ఇందాక బ్యాండ్ తెలంగాణ స్టేట్ ఆయన గురించి కూడా ఒక పర్సనల్ విషయం కూడా చెప్పాలి. వారి అమ్మాయిలు ఇద్దరు నెలకి జీతాలు ఎంతో అప్రస్తుతంలేండి. వారిద్దరిని వారి వైఫ్ ని జగదీష్ బాబు మాకు ఏవి వద్దు ఈ డబ్బులు పెట్టింటారు అంటే మీరు అందరూ అనుకోవచ్చు అమ్మాయి చేత ఒక ఎంతో అది రుణం ఇప్పుడని మరి జగదీష్ బాబు ఇగో మేడం గారు పిలుస్తారు, ఇగో జగదీష్ వచ్చాడు చూడం. అలాగే మా రెడ్డి గారు ఆయన బయలుదేరి ఇక్కడి నుంచి వెళ్ళేసరికి మాకు గేటు ఒక రాక్షసుడు ఉన్నాడు. ఇదంతా ఊత ఇవ్వడం మొన్న ఒక 10 లక్షల రూపాయల కార్యక్రమం నిజంగా మాకు ఈ ప్రస్థానంలో ఎలాగైతే మా
రెడ్డి గారు మాకు మా ఇంకొక వ్యక్తిని మేము పరిచయం చేయాలి. ఆయన మరి అటువంటిదే ఇక్కడ ఉండేటటువంటి ఆంధ్ర యూనివర్సిటీలో రిజిస్ట్రేషన్ వచ్చేటప్పుడు ఏమిటంటే దుర్గాదేవి వాహనం, పులి, సింహం, సిస్టర్ అతిథులకి మాకు దేవుడు ఏదో వరం ఇచ్చాం కదా, ఏ వరం కావాలని మళ్ళీ దేవుడు అడిగితే ఏం చెప్పగలం అంటే అయితే అక్కడ ఏదో ఉన్నదంటే లేదు సార్ అక్కడ ఏవో స్పోర్ట్స్ జరుగుతున్నాయి.